వైఎస్ఆర్సీపీలో ఐటీ మినిస్టర్ గా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించి అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ యొక్క ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు దావోస్ లో జరుగుతున్నటువంటి ఆ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చలి ఉంది ఆ విధంగా అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని చెప్పేసి నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలకి ఆ మాటలు నిరూపిస్తే ఛాలెంజ్ అని చెప్పేసి రాజకీయాలు వదులుకుంటా అని చెప్పి ఛాలెంజ్ విసిరారు. మరి మొత్తానికి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. మరి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఛాలెంజ్ విసురుతున్నారు నారా లోకేష్ గారికి. గతంలో వాళ్ళకి ఆహ్వానం అందిందని చెప్పేసి దావోస్ నుంచి ఎక్కడ కూడా ఈ విధంగా మాట్లాడలేదు, ఆ వీడియోలు ఇవన్నీ కట్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొత్తానికి అమర్నాథ్ గురించి ఏమంటారు? అమర్నాథ్ అంటే గుడ్డు అమర్నాథ్. మరి గుడ్డు ఇంకా పొదుగుతూనే ఉంటారు వీళ్ళు. ఆ రోజున అదే చెప్పాడు ఆయన, అక్కడ చల్లగా ఉండిద్ది, గుడ్డు వేడి ప్రదేశాల్లో మాత్రమే పొదిగిది, చలి ప్రదేశాల్లో పొదగలేము, మా వల్ల కాదు అని చెప్పి వీళ్ళు వెళ్ళలా. మరి ఆ మాట మర్చిపోయాడా? మరి మతిమరపు ఏమన్నా వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి మందులేమన్నా ఈయన వేసుకోవటం మర్చిపోతున్నాడా తెలియదు. కానీ మొత్తానికి ఈయన సవాలు విసిరే స్థాయి కాదు, తీసుకునే స్థాయి నారా లోకేష్ గారిది కాదు. దేనికైనా ఒక ఉజ్జి ఉండాలి, ఆ ఉజ్జి లేదు. కాబట్టి ఈయన మాట్లాడే విధానం, ఈయన చెప్తున్న అబద్ధాలు, గతంలో పలికిన పలుకులు ఒకసారి ఆ వీడియో వేసుకొని చూస్తే పెద్ద స్క్రీన్ మీద తెలుస్తుంది. ఆయన ఏం చెప్పాడు, ఏ విధంగా స్నానం చేయలేము అవన్నీ చెప్పుకుంటాం ఏంటి, బయటికి చెప్పుకోం కదా అని చెప్పి ఆయనే చెప్పాడు. ఎవరికో ఐస్ మీద కాలు జారి పడ్డారు, కాలు ఇరిగిందని కూడా చెప్పాడు. ఇట్లా వీళ్ళు చెప్పే అబద్ధాలు, చేసే మోసాలు, మళ్ళీ జనాల చెవుల్లో పువ్వులు పెట్టడానికి ఈ విధంగా మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి నేను సవాలు విసురుతాను, నేను రాజకీయ సన్యాసం, ఆల్రెడీ నీకు రాజకీయ సన్యాసం ప్రజలే ఇచ్చారు. దాదాపుగా 97,000 మెజార్టీతో నువ్వు ఏ విధంగా ఓడిపోయావు, మరి ఈసారి అది 1,00,000కో ఇంకా ఎక్కువకో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి చెప్తున్నారు. యాజ్ ద సేమ్ టైమ్ సేమ్ ఎలక్షన్ లో నారా లోకేష్ గారు 96,000 పైచిలుకు మాటే ఆయన గెలిచారు మెజార్టీతో. మరి అసలు ఏమైనా సంబంధం ఉందా మీ ఇద్దరికి? మీరు ఆయనతో పోల్చుకోవటానికి కానీ, ఆయనకు సవాలు విసరటానికి కానీ, నేను అనలేదు అనిన మాటలు అనలేదని చెప్పటానికి కానీ, మళ్ళీ పైగానేమో నిరూపించండి అంటాం. అంటే వీళ్ళు అబద్ధం ఆడేటప్పుడు ఎలా ఆడతారంటే చాలా స్ట్రాంగ్ గా అబద్ధం ఆడతారు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ అనమాట. చాలా స్ట్రాంగ్ గా ప్రజలందరూ కూడా నమ్మేటట్లుగా వీళ్ళు మాట్లాడే విధానం ఉండిద్ది. కానీ పాపం వెంటనే వితిన్ మినిట్స్ లోనే దొరికిపోతారు. ఇదిగో మనాళ్ళు గూగుల్లో ఎట్లా కొడితే అట్లా వచ్చిద్ది అన్నట్లుగా వెంటనే మొత్తం తీసేసి ఈయన ఫీడ్బ్యాక్ అంతా చూపిస్తారు. ఇదిగో బాబు, నువ్వు ఏం మాట్లాడావు గతంలో, ఏ విధంగా మరి పలుకులన్నీ పలికావు, గుడ్డు అమర్నాథ్గా ఏ విధంగా పేరు తెచ్చుకున్నావు, కోడి గుడ్డు పొదగాలి అని చెప్పి పాపం ఆయనే ఆ రోజుని చెప్పాడు. వీళ్ళు పొదుగుతూనే ఉంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. కాబట్టి ఒకసారి మాట్లాడేటప్పుడు ఏదైనా వీళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారు అంటే ఏమీ లేదు, మళ్ళా క్రెడిట్ చోరీ అంటారు. ఈ క్రెడిబిలిటీ ఎవరిది? మరి ఈ చోరీ చేస్తుంది ఎవరు? వీళ్ళకి ఒక క్రెడిట్ అనేది ఉందా అంటే లేదు, అది అందరికీ తెలుసు. ఆ క్రెడిట్ లేకే కదా ప్రజలు ఈ రోజున మిమ్మల్ని 11 పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు. అయినా కూడా ఎక్కడా కూడా మేము తగ్గం, మేము అబద్ధాలు ఆడుతూనే ఉంటాము, మళ్ళీ ఇట్లాగా అందరి ముందు ఈ విధంగా అవమానం పాలు అవుతానే ఉంటాం అన్నట్లుగా ఉంటున్నాయి వీళ్ళ వ్యాఖ్యలు. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడుతూ రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఒకవేళ ఇవన్నీ నిరూపితం అయితే అని చెప్పేసి చెబుతున్నారు. ఆయనకి ఇంకా 40 సంవత్సరాలు, ఇంకా నాకు 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఉంది, నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నారు. రాజకీయ సన్యాసం మరి తీసుకునే అవకాశం ఉన్నాయి అంటారా ఏంటి? దాని గురించి ఏమంటారు? ఇక్కడ ఒకటేనమ్మా, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఇంకా ఎంత భవిష్యత్తు ఉన్నది, ఏది ముఖ్యం? నీకు 26 ఏళ్ళు భవిష్యత్తు ఉందని చెప్తున్నాడు, ఎక్స్పీరియన్స్ గురించి చెప్పట్లా. కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఇంత లేదు, ఈయన వయస్సు. మరి ఈయన మాట్లాడే విధానం, ఈయన చెప్తున్నది వింటుంటే చాలా హాస్యాస్పదం, చాలా హాస్యాస్పదం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకంటారా? చాలా చాలా బాధ అనిపిస్తుంది. అరే, ఒకవైపు చూస్తేనేమో ఈ రోజున 11కు రావడానికి ఎవరు కారణమయ్యారు? ఇట్లాంటి వాళ్లే, ఆ కొడాల నాని, పేరు నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, ఇట్లాంటి వాళ్ళందరూ మరి ఏం చేస్తారు? 11 పడేస్తారు వీళ్ళందరూ కలిసి. ఈ రోజున ఈ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, ఈ లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు వచ్చేసి ఇంకా 25 సంవత్సరాలు రానికుండా చేయడానికి చూస్తున్నారు. మళ్ళీ ఆయన 2029లో వద్దామనే ప్రయత్నం పాపం చాలా జనాలు ఒక మైండ్ గేమ్ లాగా క్రియేట్ చేస్తున్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? అబ్బబ్బే మేము మళ్ళీ రాణిస్తామా ఏంటి జగన్మోహన్ రెడ్డిని, ఇంకా రానివ్వం అన్నట్లుగా వాళ్ళ మనుషులే ఈ విధంగా ప్రవర్తించే తీరు, వాళ్ళ ఆలోచన విధానం, మాట్లాడే పద్ధతి ఏది కూడా రాజకీయ సన్యాసం కొత్తగా ఆయన తీసుకునేది లేదు. ప్రజలు ఆల్రెడీ ఇచ్చారన్న విషయం మర్చిపోయి మతిమరుపుతో మాట్లాడుతున్నట్టున్నాడు గుడివాడ అమర్నాథ్. ఓకే, మొత్తానికి అసలుకి కోడిగుడ్డు అమర్నాథ్ అని చెప్పేసి వ్యాఖ్యానించారు, ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు అంటారు. ఇంకా ఆయన పాపం ఉన్నమాట అంటే ఎవరికైనా ఉలికి ఎక్కువే కాబట్టి ఆ ఉన్నమాట అంటేనే ఆయన ఉలికి పడుతున్నాడు. అది సహజం. జనరల్గా ఎవరైనా సరే మీరు ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అనేది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదే ఆయనకు కూడా వర్తించింది. కాబట్టి
అనేది ఎవరైనా గుడ్డు అమర్నాథే. జి అమర్నాథ్ అంటే గుడివాడ అమర్నాథ్ కాదు, జి అమర్నాథ్ అంటే గుడ్డు అమర్నాథ్. అది మాత్రం ప్రతి ఒక్కరు చిన్న పిల్లాన్ని అడిగినా కూడా ఏం మాట్లాడాడ్రా ఆ రోజున మీ మినిస్టర్ అనగానే చెప్తారు. 2019 నుంచి 24 మధ్య అంటే 2023లో దావోస్ వెళ్ళమంటే అబ్బబ్బే చలేస్తుంది, గుడ్డు పెట్టాలా, పొదగాల, పిల్లవ్వాలా, పిల్ల పెద్దదవ్వాలా అని చెప్పేసి ఈయన మాట్లాడిన చాలా సిల్లీ ఆన్సర్స్ అనమాట. ఇలా వీళ్ళు ఈ విధంగా మాట్లాడి వాళ్ళు ఏదైనా సరే ఒక గుర్తింపు కానివ్వండి, ప్రజల్లో ఒక గౌరవం కానివ్వండి, లేకపోతే ఒక అభివృద్ధి కానివ్వండి, ఏది లేకపోవటం వల్ల ఈ రోజున ఈ విధంగా వాళ్ళే మళ్ళీ అబద్ధాలాడి మళ్ళీ చెప్తున్నాడు. చూడండి, నేను మళ్ళా ఏదో సిద్ధంగా ఉన్నాను, రాజకీయ సన్యాసం చేస్తానని ఇట్లాంటి మాటలు ఈ కొంచెం తగ్గించుకుంటే ప్రజలు కూడా వీళ్ళని ఈ విధంగా ట్రోల్స్ చేయటం మానేస్తారు. ఓకే, మరి అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క దావోస్కి సంబంధించి గతంలో 2023లో వాళ్ళకి ఆహ్వానిందని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. అయినా వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వద్దనని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారని వీళ్ళు వెళ్ళలేదు అనే దానికంటే ఇక్కడ ఒకటేనండి, వీళ్ళు వెళ్ళి ఏం మాట్లాడి తీసుకొస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారంటే అతనికి విపరీతమైన కోపం ఉంది. ఎందుకు అంటే ఎవరికి తెలియదు, కానీ తెలిసిన వాస్తవం ఏంటి, ఎందుకు కోపం అంటే ఏమంటారు, ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదాలు లేవు, ఆస్తి పంపకాల విషయాలు లేవు, లేకపోతే పక్కపక్క ఊర్లో అక్కడ ఏమన్నా గొడవలు జరిగినాయి అంటే అది లేదు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం దగ్గరే వస్తుంది, ఎక్కడొచ్చిన రాష్ట్రం అభివృద్ధి చేద్దామని ముందుకు వెళతారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసే అభివృద్ధిని అడ్డుకుందామంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఇదే విధానంతో మరి ఈ గుడ్డ అమర్నాథ్ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా రాష్ట్రం అభివృద్ధి చెందటానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడట్లేదు అనేది మాత్రం వాస్తవం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంసంతో స్టార్ట్ అయింది, ప్రజావేదికని కూల్చడంతో ఆయన స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కటి అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి మొదలుపెట్టి మరి పీపీఏ రద్దు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అడుగున విధ్వంసాన్ని సృష్టించుకుంటూ వచ్చాడు 5 సంవత్సరాల అరాచక పాలనలో జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళు ఈ రోజున మేమేదో చేస్తామన్నాం, చూస్తామన్నాము, లేకపోతే మేము ఆ రోజున అలా చేస్తాం, ఇలా చేస్తాం, నేను అలా మాట్లాడలేదు, ఇలా మాట్లాడేది, ఎన్ని శుద్ధపూస కబుర్లు చెప్పినా ఎక్కడా కూడా దేనికి మ్యాచ్ అవ్వవు. అబద్ధం ఆడినా కూడా అతికినట్లు ఉండాలి. అది మర్చిపోయి వీళ్ళు పదే అబద్ధాలు ఆడటం, పదే ప్రజలను మోసం చేయటం. వీళ్ళు అనుకుంటున్నట్లున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయటం ఈజీ, ఒక్క ఛాన్స్ అని చెప్పి 2019లో వచ్చాము, ఏం చేశాము చూసాము, మళ్ళీ వస్తాం 2029లో ఏ విధంగానైనా సరే వాళ్ళని నమ్మగలుగుతాము అని. అది జరగని పని, ఇంకా జరగనివ్వరు కూడా. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే జరుగుతుందో అక్కడ పరిపాలన, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళు ఏ మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారో దాన్ని మాత్రం కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే మరి మేము ఏదైనా సాధిస్తాము, ఏదైనా చేస్తాం, 2029 మళ్ళీ వస్తామని చెప్పి ప్రజలకి ఒక అభూత కల్పన చేస్తున్నారో దాని రోజున ప్రజలు నమ్మే పరిస్థితిలో అసలే లేరు. థాంక్యూ మేడం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.